వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముక్కంటి మల్లన్నను దర్శించాలంటే శ్రీశైలం వెళ్ళాలి. బసవన్నను దర్శించాలంటే యాగంటి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తిరుమల తిరుపతి వెళ్ళాలి. తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు కూడా అందరికీ దర్శనమిస్తారేమో, కానీ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి దేవుడి బాబా వారానికి ఒక్కసారి మాత్రమే దర్శనమిస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు మెట్లెక్కి వెళ్ళినా ఆయన దర్శన భాగ్యం ఉంటుందో లేదో తెలియదు, కానీ వారానికి ఒక్కసారి మాత్రమే ఈ యొక్క దేవుడు వెంకటేశ్వర స్వామిగా భావించే దేవుడి బాబు దర్శనం ఆయన చేతులెత్తి దర్శనమిస్తారు. అలాగే ఆయన అదృష్టం బాగుండి అలాగే లక్కీ నెంబర్ వస్తే మాత్రం అందరికీ కూడా భూత వర్తమాన భవిష్యవాణిని కూడా వినిపించడంతో జనం అక్కడ క్యూ కడుతున్నారు. వారానికి ఒక్కసారి మాత్రమే కనిపించే దేవుడి బాబా కొంతమందికి మాత్రమే దర్శనం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఐనవేలి మండలం అలాగే ఎస్ మూలపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే శ్రీ దేవుడి బాబు సంస్థానం అలాగే ఈ యొక్క నారాయణ క్షేత్రంగా పిలువబడేటువంటి ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగా ఉంచింది. ప్రతి శనివారం ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. మనం చెప్పుకున్న విధంగానే ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నడిచి వస్తున్నట్టుగా అలాగే భక్తులందరూ కూడా దర్శనమిస్తూ వాళ్ళ కోరిన కోరికలతో పాటు మనసులో ఏవైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఏ విధంగా జరగబోతుంది అన్నీ కూడా తెలుసుకునేందుకు భారీ ఎత్తునైతే కోనసీమ జిల్లాలోకి అయితే అందరూ కూడా భక్తులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను కూడా భారీ ఎత్తునైతే తరలి వస్తారు. ప్రస్తుతం మనం ఏదైతే చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క క్షేత్రం ఏదైతే ఉందో నారాయణ క్షేత్రం దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాం. ఇదే ఆ క్షేత్రం వద్ద మనం చూడొచ్చు. భక్తులు అయితే ఉదయం మొదలుకొని శనివారం ఏదైతే ఉందో శనివారం వాళ్ళందరూ కూడా వస్తారు. అలాగే ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే చేరుకుంటారు. తెల్లవారుజామున వచ్చి 6 గంటలకైతే క్యూ లైన్లో నిలబడతారు. ఆ క్యూ లైన్లో వచ్చిన తర్వాత ప్రధానంగా అందరూ 100 వరకు అంటే అక్కడ పురుషులకు ఒక లైను అలాగే ఎవరైతే మగవారికి అందరూ కూడా ఒక లైన్ మొత్తం అందరికీ కలిపి 108 అంటే స్త్రీలకు 108 అలాగే పురుషులకైతే 108 వరకు కూడా నెంబర్లు అయితే టోకెన్లు ఇస్తారు. ఇచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారు అయితే ఆయన దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మన ప్రస్తుతం ఎంట్రన్స్లోనే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఏదైతే ప్రతి శనివారం కూడా దర్శనమిస్తారనే నేపథ్యంలోనే ఆ శ్రీ దేవుళ్ళ బాబుతో పాటు ఆయనతో పాటు మొత్తం అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మన క్షేత్రం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనం చెప్పుకుంటున్నటువంటి క్షేత్రం ప్రతి ఒక్కరు కూడా భక్తులతో ప్రతి శనివారం కూడా కిటకిటలాడుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఇక్కడ మొదటగా వినాయకునికి అయితే పూజ చేస్తారు. పూజ చేసి ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ కోరికలు తీరాలంటే ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ కొట్టిన తర్వాత ఇక్కడ స్వామివారికి మొదటగా వాళ్ళంతా కూడా క్యూ లైన్లో నిలబడిన తర్వాత వాళ్ళకి టోకెన్లు వస్తాయి. టోకెన్లు వచ్చి వాళ్ళకి నెంబర్ ఇచ్చిన ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో మొత్తం ఆ సేవకులందరూ కూడా స్వామివారికి సంబంధించినటువంటి టోకెన్లు అయితే ఇచ్చిన తర్వాత నెంబర్లో వచ్చి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ దీని చరిత్ర ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లోపలికైతే ఇక్కడ చూడొచ్చు భక్తులందరూ కూడా వచ్చి ఏదైతే టోకెన్లు ఇచ్చినటువంటి ప్రకారంగా కూడా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. ఈరోజు 108 మంది ఎవరైతే నెంబర్లు ఇచ్చారో అలాగే మొత్తం 216 మందికి అయితే ప్రతి శనివారం కూడా టోకెన్లు ఇస్తారు. శనివారం అవ్వని పక్షంలో మరునాడు ఆదివారం కూడా వాళ్ళందరూ కూడా చూస్తారు. ఈ విధంగా వచ్చిన భక్తులు అందరూ కూడా చూసి వచ్చి వాళ్ళ ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా స్వామివారిని దర్శించుకున్న వాళ్ళ నమ్మకం కొలది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళనైతే ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. అంటే అంతేకాకుండా స్వామివారికి ఇక్కడ మన లోపల ప్రాంగణం ఏదైతే ఉందో ఇది అసలు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మొదటగా అక్కడి నుంచి క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రతి ఒక్కరు భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరితే లేదా స్వామివారికి తులాభారం కూడా సమర్పించేందుకు ఉన్నటువంటి ఇక్కడ త్రాసును కూడా చూడవచ్చు. ఇది తులాభారం సమర్పించేందుకు అతిగా పెద్దగా ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి ఒక త్రాసును కూడా చూడవచ్చు. ఇందులోనే ఎవరైనా ఇక్కడ నిత్యం అన్నదానం కూడా అక్కడ అన్నదానం జరుగుతుంది. వచ్చిన భక్తులకు ప్రతి శనివారం ఆదివారం కూడా ఉదయం టిఫిన్ మొదలుకొని మధ్యాహ్నం భోజనంతో పాటు అలాగే నైట్ ఒకవేళ ఇక్కడ ఆలస్యమై ఉంటే నైట్ కూడా వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా
చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఆలయం సంబంధించిన విషయత, అలాగే స్వామివారికి ఎప్పటి నుంచి ఇక్కడ దర్శనమిస్తున్నారు అనేది కూడా మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఎస్ మూలపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే దేవుడి బాబా సంబంధించినటువంటి ఇక్కడ ఏ విధంగా ఉన్నారు, అలా ఎప్పటి నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు, భక్తులు ఎప్పటి నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు, మరి ఈ యొక్క సంస్థానం కోసం మరిన్ని విషయాలు అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు ప్రతిసారి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారి సేవలో కూడా అందరూ కూడా లీనమవుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి సేవలో ఉన్నటువంటి స్థానంగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఏదైతే మనకి కోనసీమ జిల్లాలో ఎప్పటి నుంచి ఇక్కడ చెప్తున్నారు ఈ బాబా? 83 నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారండి. మాకు తెలిసింది 2004 నుంచి. సో 2004 నుంచి ఇప్పటి వరకు మేము స్వామి సేవకి వస్తున్నాము. ప్రతి శనివారం వస్తాము. స్వామి సేవ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ సేవ చేయడానికి అని చెప్పేసి వస్తూ ఉంటాం. స్వామివారి విశిష్టత ఏంటండి అసలు? ఇక్కడ దేవుడు బాబు గారి యొక్క విశిష్టత ఏ విధంగా చెప్పుకొస్తుంటారు? అంటే శనివారం నాడు ఎందుకు ఈ విధంగా? శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు అండి. సో ఇది వెంకటేశ్వర స్వామి గద్దె కింద చెప్పుకోవచ్చు. స్వామి ఆయనలోకి వచ్చి ఆయన వాక్ ద్వారా మనుషులకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మనం ఏం చెప్పనవసరం లేకుండానే వాళ్ళు ఆయన ఎదురుగుండా ఉంటే వాళ్ళకి సమస్యలన్నీ చెప్తారన్నమాట. సో అవి వాళ్ళు తీర్చుకున్న తర్వాత వాళ్ళకి మన భక్తులు ఎవరైతే ఉన్నారో అవి వాళ్ళు సాల్వ్ అయిన తర్వాత వాళ్ళు మొక్కుబడి ఏమైనా ఉన్నాయంటే వాక్లో చెప్పుకుంటే ఆ మొక్కుబడి అవి కూడా తులాభారం రూపంలో వాటిలో తీర్చుకుంటారు. సో అందరికీ మ్యాక్సిమం అందరికీ చాలామందికి స్వామి చెప్పినవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ నమ్మకం మీద వాళ్ళు తర్వాత వాళ్ళకి ఏ మొక్కు తీర్చుకోవాలి, ఇక్కడ ఏ సేవ చేయాలి అనేది వాళ్ళు సేవకు వస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఒకసారి లింక్ అయ్యి రిలేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చింది అంటే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా సేవకు వచ్చేస్తూ ఉంటారు. అది ఏంటంటే ఇలా రావాలి అనేది ఏం కాదు, యునానిమస్గా వాలంటరీగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. స్వామివారి కోసం ఇంకా ఆయన చరిత్ర ఆయన కోసం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఫ్యామిలీ విషయాలంటే ఆయనది యాక్చువల్గా కొండుకుదురండి. ఇక్కడ ఒకళ్ళు ఎవరో స్వామికి ఆయన మహిమలు అవి చేసి చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆయన గురించి అనేది తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్థలం కేటాయించి స్వామివారికి ఇక్కడ చెప్పుకోవడానికి ఇచ్చారు, ప్లేస్ ఇచ్చారు. సో అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది 83 నుంచి. అంటే అప్పటికి బస్సెస్ అవి కూడా ఉండేవి, నావల మీద వాటి మీద కూడా వచ్చి ఎంత దూర ప్రాంతాల్లో వచ్చి చేసేవారు. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం అనేది జరుగుతూ ఉండేదండి. ఎంత లేకపోయినా అంటే సౌకర్యాలు వాళ్ళకి రావడానికి సౌకర్యాలు లేకపోయినా వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనుకుండా అన్నదానం అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. ఆ స్వామి మీద నమ్మకంతోనే వాళ్ళందరూ రావడం, ఆ స్వామిని వాక్కు తెలుసుకోవడం, వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉండేది. సో అలా దినాభివృద్ధి జరుగుతుండి ఈ టైం ఇప్పుడు మనం ఈ చూస్తున్న క్షేత్రాన్ని చూస్తున్నాం అండి. ఇదంతా కూడా వాక్కు మీద, పబ్లిసిటీ అనేది స్వామికి ఇష్టం ఉండదు. సో మౌత్ పబ్లిసిటీతోనే వాళ్ళ నమ్మకంతోనే భక్తులు అనేది వస్తూ ఉంటారు. సో ప్రతి శనివారం ఏంటంటే చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. వచ్చిన వాళ్ళకి 108 మంది లేడీస్కి 108 మంది జెంట్స్కి టోకెన్స్ ఇస్తూ ఉంటారు. అది కూడా ఏంటంటే నో పార్షియాలిటీ, వాళ్ళు స్వామిని తలుచుకుని అక్కడ బిందులో టోకెన్స్ వేస్తారు. ఆ టోకెన్స్లో వాళ్ళకి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ని వాళ్ళు పిలుస్తాం అనమాట, టికెట్ ఇస్తాం. సో ఆ నెంబర్ వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్తారు. వాళ్ళు స్వామి ఎదురుగుండా నుంచి ఉంటే వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా స్వామి వాక్ రూపంలో వాళ్ళకి తెలియపరుస్తారు. అంటే ఈ శనివారం కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తర్వాత జరుగుతుందండి. ఇప్పుడు టోకెన్స్ ఇవ్వడం మాత్రం శనివారం జరుగుతుంది. ఒకవేళ శనివారం స్వామి చెప్పిన తర్వాత ఇంకెవరైనా మిగిలిపోయారు అనుకోండి టోకెన్స్, వాళ్ళందరికీ కూడా ఆదివారం చెప్తారు. టోకెన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? టోకెన్ ప్రాసెస్ అంటే వచ్చిన ఎంతమంది వస్తారో అంతమందికి కౌంట్ చేసి వాళ్ళకి అన్ని కాయిన్స్ అనేది ఇస్తూ ఉంటామండి. కాయిన్స్ పెడతాం. ఆ కాయిన్స్ ఏంటంటే వాళ్ళే తీసుకుంటారు. ఎవరు ఇంకా నో హ్యాండ్, వాళ్ళ భక్తున్న దేవుడి దగ్గర ఎదురుగా నుంచుని వాళ్ళే హ్యాండ్తో తీసుకుంటారు. సో వాళ్ళకి ఏ నెంబర్ వస్తే 108 లోపల వస్తే కనుక మేము టికెట్ తీస్తాము. సో వాళ్ళ ఐడి ప్రూఫ్ అంటే ఒకళ్ళు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఐడి ప్రూఫ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఎవరైతే వచ్చారో వాళ్ళు ఫొటోస్ తీస్తాం. సో వాళ్ళే వచ్చి దర్శనం చేసుకుంటారు. ఒకవేళ వేరే వాళ్ళ కోసం ఏమైనా తీసుకుంటే కనుక వాళ్ళ ఐడి ప్రూఫ్ చెక్ చేసి మేము పంపిస్తూ ఉంటాం అనమాట. సో అలా ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఉండడం కోసం, అదంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం అని చెప్పేసి ఈ టోకెన్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా జెంట్స్కి కూడా స్టార్ట్ చేసి, సో ఎప్పటి నుంచో స్వామి సేవలో ఉన్న వాళ్ళు కూడా శనివారం వచ్చి దర్శనం చేసుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా స్వామి అవకాశం ఇస్తారనమాట. సో వాళ్ళు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఆ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి స్వామి వాళ్ళకి కూడా వాక్ రూపంలో వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఇస్తారు. చెప్పండి, దేవుడు బాబు గారు ఎలా ఇక్కడ వెలిసారని? అంటే ఆయన 10 సంవత్సరాల వయసులో కూడా ఆయన బ్రహ్మచర్యం తీసుకున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ ఇలా ఈ విధంగా పేరుగాంచారు కూడా ఏ విధంగా మీకు తెలిసిందండి? ఇక్కడ దేవుడు బాబు గారు అంటే చిన్నప్పుడు ఆయన ఒక దివ్య తేజస్తో ఉండేవారండి. వాళ్ళ
ఒక తల్లికి గర్భంలో వచ్చిన 6 కొడుకుల్లో ఈయన ఒక దివ్య తేజస్గా ఉండేవారు. ఈయన వాక్కు ఈయనంతా చూసి ఒక దేవుడు ఒక మహిమ ఉన్న అని గుర్తించి ఊళ్ళో వాళ్ళే ఇలాగ మహిమగల ఆయన వాక్కు రూపంలో జరుగుతుంది ఇక్కడ అని ఆయన బ్రహ్మచార్యంగా ఇది ఆయన పీఠం పెట్టుకుని ఆయన చేసుకునేవారండి అంతే. ఇది దినదినాభివృద్ధి చెంది ఆ మాట ఈ మాట మేడం చెప్పినట్టు వాక్ రూపంలో జనాలకి ఏదైతే ఉందో వాళ్ళు ద్వారాగా వెళ్ళిందే తప్ప ఈయన ఎప్పుడు ఇది అని ఇప్పుడు ప్రచారం ఇష్టపడరు కూడా అండి. ఈయన పద్ధతి అంటే ప్రేమతత్వం, అన్నదానం చేయాలి. ఈయన పద్ధతి ఏంటన్నది ఎప్పుడు చూసినా ఆ ప్రేమను పంచడం, ప్రేమగా అందరినీ భోజనం చేసామని అడగడం. అదే పద్ధతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సేవకులు కూడా నేర్పారండి. ఈరోజు ఇప్పుడు ఏదో చేసుకున్నారు, తులాభారం చేసుకున్నారంటే ఓన్లీ ఆ బియ్యం లేకపోతే ఏదో కూరగాయలు తేవడం కాదండి. సేవకు కూడా అర్హత పొందడానికి ఆయన వాక్కు రూపంలో ఆయనకి ఏదైతే అయిందో మనస్ఫూర్తిగా వాళ్ళు నమ్మిన వాళ్ళకి ఏదైతే జరిగిందో వాళ్ళని సేవకు నిర్ణయిస్తారండి. సేవ అంటే ఇప్పుడు చూడండి, మేము వచ్చాము, వాళ్ళందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సేవ చేసుకునేవాళ్ళు అండి. ఆ సేవ చేసుకునే వాళ్ళు కొంతమంది అన్నదానంలో ఉంటారు, కొంతమంది పాటల రూపంలో ఉంటారు, కొంతమంది శుభ్రం చేసేవాళ్ళు ఉంటారు. అందరూ వాళ్ళు స్వతంత్రంగా వచ్చి సేవ చేసుకునే వాళ్ళే. అది వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి చేసుకున్నదండి. అది దీనికి ఇది జరగాలి, ఇది చేయాలి అనేది ఎవరు నిర్ణయించలేదు. అలాగే ఇది నారాయణ క్షేత్రం అనేది అభివృద్ధి చెందుతుందండి. అంటే అభివృద్ధి అని మాట అనకూడదు, మాకు ఆనందంగా మేము చేసుకుంటుందండి. ఇది మేము సేవకులు చేసుకుంటుందండి. ఆయన తత్వం మాకు నచ్చి మేము సేవ రూపంలో మేము చేసుకుంటుందండి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే మీకు ఎప్పటి నుంచి అంటే మీరు తెలిసిందంటున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అసలు మీరు ఏం చేస్తారు? రాజమండ్రి అండి, మాది వ్యాపారం అండి. మాది 40 ఏళ్ళు బట్టి మేము ఎప్పటి నుంచో వ్యాపారం. ఆ వ్యాపారం మీద ఇక్కడికి వస్తాము. మేము వ్యాపారం మేము చేసుకుంటాము. ఇక్కడ సేవకి శనివారం నాడు వచ్చి పొద్దున్న రాత్రి వచ్చి ఈ వంట రూపాయల్లోని సేవ చేసుకుని వెళ్తాం. ఈవిడ ఇక్కడ పాటలు, ఈవిడ సేవ చేసుకుని ఈవిడ చేసుకుని వెళ్తారు. అలాగే మాకులాగా అందరూ ఒక 70 మంది ఉంటారండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారండి. ఇక్కడ ఎవరి తారతమ్యం ఏది ఉండదండి. నేను పెద్ద, నువ్వు చిన్న, నేను చిన్న, నేను ఇంజనీరు, నేను ఇలాగా ఎవరు ఉండదండి. ఇక్కడ ఎవరి హోదా ఎవరికి తెలియదండి. ఇంటి దగ్గర మన హోదా అండి. ఇక్కడ అందరూ ఒకటే సేవకులు అండి. నారాయణ క్షేత్రం సేవకులు అండి అంతా. అంటే వీళ్ళందరూ ఇక్కడ సేవ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్న స్వామివారు ఏదైతే వాక్కు పలికారో ఆ ఆచరణలో నడిస్తేనే వాళ్ళకి అన్నీ కూడా నెరవేరి ఈ విధంగా అనుసరిస్తున్నారు. వాళ్ళు సేవ చేసుకుంటే, ఇక్కడ ఆనందంగా సేవ చేసుకుంటే వాళ్ళు ఆనందపడుతున్నారండి. దానికోసమే సేవకు కూడా అదే అంటున్నాం కదా, మా స్వామికి ఏదైతే వాళ్ళు అనుకున్నారో సేవని వాళ్ళు నిర్ణయిస్తారండి. సేవకి ఆ సేవకు కూడా అర్హత ఉండాలండి. కొంతమంది వాళ్ళకి అనుకున్నది జరిగింది, కొంతమంది స్వలాభాపేక్ష ఏమీ లేదు. ఇక్కడ వాతావరణం నచ్చింది, ఇక్కడ చేసే ఏర్పాట్లు కానీ అన్నీ కూడా నచ్చి వాళ్ళకి మనసుకి వచ్చి అంటే ఏదో ఒక రుణానుబంధం అంటారు కదండి, ఆ రుణంతోనే ఇక్కడ స్వామితో ఆ బంధం అనేది ఏర్పడైంది అనమాట. అంతే. ఇప్పుడు శనివారం అయితే మ్యాక్సిమం 900 అలా వస్తూ ఉంటారండి. ఇక్కడ కొన్ని పర్వదినాలు కూడా జరుగుతాయి. స్వామివారి కళ్యాణం జరుగుతుంది వైశాఖ మాసంలో, గురు పౌర్ణమి జరుగుతుంది, అలాగే భీష్మ ఏకాదశి జరుగుతుంది. సో ఇలాంటి వాటిలో అయితే మనకి 2000-3000 మంది దాకా వస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారండి. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? స్వామివారు ఏ విధంగా మీకు తెలుసు? ఆయన బాటలో మీరు ఏ విధంగా నడుస్తున్నారు? నేను 3 సంవత్సరాల నుంచి అన్నదానం సేవలో ఉన్నానండి. బంధువుల ద్వారా నేను 2016 ఆ టైంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి పద్ధతి చూసిన ఫస్ట్లో అర్థం కాలేదు, కానీ తర్వాత అంతా చాలా సూక్ష్మంగా, మహా సూక్ష్మంగా ఇక్కడ స్వామివారు అంతా నడుపుతున్నారని అర్థమైంది. అది యాక్చువల్గా మనం మాటల్లో చెప్పలేమండి. ఇక్కడ ఎంతమంది జనం అంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పైకి అలా కనపడుతుంది, కానీ ప్రతి ఒక్కరి మీద స్వామి అనుగ్రహం ఉంటుందండి. అనుగ్రహం ఉంటుంది. వాళ్ళకి దర్శనానికి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకి టికెట్ దొరికినా దొరకకపోయినా ఇక్కడ ప్రసాద రూపంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహం ఉంటుందండి. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి భోజనం అవన్నీ అన్నదానం పెడుతున్నారు, అలాగే వాళ్ళకి ఉదయం టిఫిన్ పెడుతున్నారు, అన్నదానం మధ్యాహ్నం పెడుతున్నారు, ఇంకా టీ కూడా చూసాను, టీ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ నైట్ ఉన్న వాళ్ళు కూడా నైట్ కూడా ఇస్తానంటున్నారు. అన్నీ కూడా ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? ఇదంతా కూడా ఈ శనివారం ఆదివారం మనకి కంటిన్యూగా వచ్చిన వాళ్ళందరికీ భోజనాల టైంలో భోజనం, టీ టైంలో టీ అన్నీ ఇవ్వడం జరుగుతుందండి. ఇదంతా కూడా భక్తులు వారి ఇష్ట ప్రకారం వారు ఇచ్చిందే స్వామి ఆయన చేతితోటి ఇది ప్రసాద రూపంలో అందరికీ అందుతుందండి. అందరికీ. ఇప్పుడు వీళ్ళకి భక్తులు కాకుండా భక్తులతో కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఏర్పాట్లు ఉంటాయండి. ఇక్కడ ఏదైతే ఉందో అది ఆ ఏర్పాట్లు
ఇక్కడ ఏదైతే మేము చేయగలం అన్నీ చేస్తామండి. అదండి. భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. అమ్మ చెప్పండి, మీరు స్వామివారు మీకు ఎలా తెలుసు, స్వామివారు ఏ విధంగా ఇక్కడ వెళ్తారని మీరు అనుకుంటున్నారు? స్వామి మాకు షాప్ 4 షాపుల్లోని ఫోటో, స్వామి ఫోటో ఉందండి. అప్పుడు మాకు తెలిసి వచ్చాము. మాకు చాలా లీలలు చూపించారు ఈయన. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 1, 2 కదండి, 10, 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళండి ఈ స్వామి దగ్గరికి. మహత్యం చెప్పడానికి అసలు ఎవరు సరిపోమండి. అసలు ఇక్కడికి వచ్చి దర్శనం అవ్వాలనే ఏం కాదు, ఒకసారి గడప తొక్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా స్వామి లీల అద్భుతంగా తెలుస్తుందండి అందరికీ. మాకు కూడా చాలా లీలలు చూపించారండి స్వామి. నేను 14 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అప్పటి నుంచి నేను నామం చేస్తూ ఉంటానండి స్వామి దగ్గర. ఎలా తెలుసు స్వామివారు చిన్న వయసు నుంచి 10 సంవత్సరాల వయసు నుంచి కూడా ఆయన ఈ విధంగా ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క ఆయన చరిత్ర మీకు ఏ విధంగా తెలుసు? అంటే స్వామి చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా ఆయన పేరు దేవుడు బాబు గారు కాదండి, మామూలుగా చిన్నప్పటి నుంచి ఆయన ఇలా చెప్పడంతో అందరికీ జరిగిపోవడంతో దేవుడు బాబు గారు అనడంతో ఆ పేరు అలాగా స్వామికి అలాగా తటస్థమైపోయిందండి. చిన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా కళ్యాణాలు చేశారు. ఆయన చిన్న వయసులో కూడా ఆయన పేటెక్కి పెళ్లి బట్టి పెట్టేవారండి. చాలా కళ్యాణాలు చేశారు. చాలా అద్భుతంగా ఉంటుందండి ఆయన మహత్యం, చెప్పడానికి సఖ్యం కాదు అసలు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రానే వాళ్ళు ప్రతి ఒక్కరికి అక్కడ అనుభవం తెలుస్తూ ఉంటుందండి. ఆయన కోసం ఇందాక కూడా మంచి పాటలు పాడారు, ఆయన పేరు మీద కూడా పాటలు పాడారు. ఒక పాట పాడండి. మేలుకొనవే నీలమేఘవర్ణుడా, వేల తప్పకుండాను శ్రీ వెంకటేశుడా. మేలుకొనవే 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 మేలుకొనవే, మంచముపై నిద్రదీర మల్లెలు వేసేరు, ముంచి తురుముముడువా మొల్లలు వేసేరు. మంచముపై నిద్రదీర మల్లెలు వేసేరు, ముంచి తురుముముడువా మొల్లలు వేసేరు. కంచము పొత్తారగించ కలువలు వేసేరు, పించపు శిరసు పాగా సెంపెంగలు వేసేరు. మేలుకొనవే నీలమేఘవర్ణుడా, వేల తప్పకుండాను శ్రీ వెంకటేశుడా. మేలుకొనవే 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 మేలుకొనవే. ఆయన కోసమే పాడిందండి దేవుడు బాబు గారు. ఇందాక ఇంకో పాట కూడా పాడారు కదా మీరు మేడం. మూల పుల వాస నీవు సద్గురువయ్యా, భక్తులను కాపాడే దేవుడవయ్యా, నిర్గుణాకారుడవు నీవేనయ్యా, శాంత స్వరూపుడవు నీవేనయ్యా. తందాన తానని తందాననా, తందాన తానని తందాననే. తులసి మాలలు మీకు తెచ్చామయ్యా, సర్వస్వనామము చేశామయ్యా. తందాన తాననే తందాననా, తందాన తాననే తందాననా. ఏ సేవ చేసినా తనివి తీరదే, జై బోలో మా గురుదేవా, జై బోలో సద్గురుదేవా, జై బోలో మూల పొలవాస. తందాన తాననే తందాననా, దేవుడు బాబా అన్న పాట కూడా ఉంది కదా, అది కూడా. చూడండి చూడండి మన దేవుడు బాబును ఎలా మురిసిపోతున్నారో, మన తండ్రి ఎలా మురిసిపోతున్నారో. చూడండి చూడండి మన దేవుడు బాబును ఎలా మురిసిపోతున్నారో, మన తండ్రి ఎలా మురిసిపోతున్నారో. పూలమాలలేస్తుంటే పరవశించిన వారు, దండాలు పెడుతుంటే దయతో
దయతోటి నవ్వారు, పూలమాలలేస్తుంటే పరవశించి నవ్వారు, దండాలు పెడుతుంటే దయతోటి నవ్వారు. చూడండి చూడండి దేవుడు బాబును ఎలా మురిసిపోతున్నారో, మన తండ్రి ఎలా మురిసిపోతున్నారో. కళ్ళలోకి చూస్తుంటే కాంతులతో నవ్వారు, నైవేద్యం పెడుతుంటే నాకెందుకు నడిగారు. కళ్ళలోకి చూస్తుంటే కాంతులతో నవ్వారు, నైవేద్యం పెడుతుంటే నాకెందుకు నడిగారు. చూడండి చూడండి మన దేవుడు బాబును ఎలా మురిసిపోతున్నారో, మన తండ్రి ఎలా మురిసిపోతున్నారో. పాద పూజ చేస్తుంటే పవ్వళించి నవ్వారు, నామజపం చేస్తుంటే నాజుగ్గా నవ్వారు. పాద పూజ చేస్తుంటే పవ్వళించి నవ్వారు, నామజపం చేస్తుంటే నాజుగ్గా నవ్వారు. చూడండి చూడండి మన దేవుడు బాబును ఎలా మురిసిపోతున్నారో, మన తండ్రి ఎలా మురిసిపోతున్నారో. ఇంకా అందరూ కూడా ఆయన పేరు మీదే పాటలు కూడా పాడి ఈ విధంగా అందరూ కూడా తన్మయం చెందుతున్నారు. కొంతమంది సాక్షాత్తు ఆయన లీలలు పొంది వాళ్ళ అనుగ్రహం పొంది ఎంతోమంది ఇక్కడ సాక్షులు మాట్లాడదాం. చెప్పండి, ఏంటి మీకు ఏ విధమైన మేలు కలిగి ఇక్కడ రావు? 40 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మా పాప పేరు పెడతాం, అన్నప్రసన్న అన్నీ ఇక్కడేనండి. ఈ బాబు దైవంకుని మేము ఇల్లు కట్టుకున్నామండి. మాకు అలాగలా తెలిసి ఇక్కడికి వచ్చామండి. అన్ని అద్భుతాలు బాగా చేస్తున్నారండి. 10 సంవత్సరాల నుంచి ఈయనకి ఆరోగ్యరీత్యా బాగుంటలేదు. ఆయన చెప్పిందే ఇంకా మేము పాటిస్తున్నాము, ఇంకోటి ఏమీ లేదు. ఆయన తీసుకొచ్చి ఇవాళ తీసుకురావాలి, తీసుకురాలేక అడిగితే ఫోటో తీసురండి న్యాయం చేస్తాను అన్నారు. ఇంకా అది పూర్వజన్మ సుకృతం అలాగ వస్తుంది. ఇప్పుడు దాకా అసలు అయితే ఏం చెప్పలేదండి. మొన్న వారం చెప్పారు మాట, పూర్వజన్మ సుకృతం అది ఈ జన్మలో చేసుకున్నది కాదు, తగ్గుతుంది. 10 సంవత్సరాల నుంచి. అప్పుడు మేము 40 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇంకా ఆయనే దైవం. ఇంకా అన్నీ మా పాపలకు పేరు పెడతామేటండి. మాకు ఏదైనా సరే ఇంకా స్వామిని అడిగితే కానీ ఏమీ సంకల్పం చేయమండి. ఆయన చిన్నప్పుడు నాకు 6 సంవత్సరాల క్రితం మా అమ్మగారు సౌరపాలెం అండి, అమలాపురం దగ్గర. గురువుగారు అక్కడికి వచ్చారండి మా చిన్నాన్నగారి ఇంటికి. అప్పుడు నేను కూడా వెళ్ళానండి గురువుగారు కూడా. ఏంటి నాకు కూడా తిరుగుతున్నావు, వద్దు కానిలే నా సేవకే, నువ్వు నా బిడ్డవు అన్నారండి ఎప్పుడో చిన్నప్పుడు స్వామి గారు. అప్పటి నుంచి 40 సంవత్సరాలు దాటి ముందుకండి. అప్పటి నుంచి తర్వాత కళ్యాణం గురించి మా డాడీ వచ్చారండి ఇక్కడికి. పలానా సంబంధం అవుతుంది, నా బిడ్డ అని చెప్పారండి. ఆయన ప్రకారంగా అలాగే కళ్యాణం అయింది. పాప బాబులు పుట్టారు. అక్షరాభ్యాసం, అన్నప్రసన్నం అన్నీ ఇక్కడేనండి. ఇంకా తల్లి తండ్రి గురువు సర్వం నాకు ఎంత ఉన్నా ఉన్నదని లేదు లేదని లేదు. మా గురువు గారంటే ఇంకా సదా అందరికీ ఆప్యాయత, ప్రేమ, అనురాగం పంచే మా గురువు గారండి. కానీ ఆయన్ని భక్తి నిష్టలతో చూడాలండి. అందరూ చూడలేరు, సరిపోరు. ఏ రకంగా ఎలా ఉంటారో కూడా ఆ గురువు పరీక్ష మనకు తెలియదండి. అనువనువున మనకు కాపాడుతుంటారు. ఆయన నమ్మకం మన నమ్మకమే ఆయనకు మనకు రక్ష. అనువనువున మనకు ఉంటారు, ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి, కానీ మనకు గుచ్చుకోకుండా తప్పిస్తారండి. మనకు బోళ్ళు కష్టాలు వస్తాయి, కానీ కష్టాలు మనకి దాటేలా చేస్తారండి. మనకి ఏ గండాలున్నా అవలేలుగా పోతాయండి. మనకు అనుకున్న గమ్యం, పిల్లలకి చదువులేంటి, ఆరోగ్యం ఏంటి, అన్నీ సదా ఆ స్వామేనండి నమ్ముకుంటాను అనుకున్నాను. ఆ పరమేశ్వరుడు మనకైతే ఇప్పుడైతే వీళ్ళందా అభిప్రాయం తెలుసుకున్నాం. స్వామివారు ఏ విధంగా ఇక్కడ అనుగ్రహిస్తున్నారు, వాళ్ళ మహిమ ఏ విధంగా ఉంటుంది. ఏకంగా ఈ యొక్క స్వామివారి పేరు మీదే ఒక పాటలు పాడుతూ తన్మయం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని భక్తుల వివరాలు అయితే భక్తులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇక్కడికి వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ప్రతి శనివారం కూడా వస్తున్నటువంటి భక్తుల అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నారాయణ క్షేత్రం ఏ విధంగా ఉంది, దేవుళ్ళ బాబు గారు ఏ విధంగా ఇక్కడ వెలిసారు అనేది కూడా మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ దేవుళ్ళ బాబు గారు ఏ విధంగా ఇక్కడ వెలిచారు, నారాయణ క్షేత్రం ఎలా ప్రసిద్ధిగాంచింది? ఫస్ట్ నుంచి నారాయణ క్షేత్రం అనే పేరు ఎప్పుడు ఉందండి. దేవుడి బాబు గారు అయితే గత 8 సంవత్సరాల వయసు నుంచి కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఆయన ఆడుకుండే టైంలో కూడా స్వామికి జనాలు వస్తుంటే పలానా ఇదిరా నీ ప్రాబ్లం అని స్వామి ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేసేటువంటి మాటలు చెప్పడం జరిగింది. అవి వాళ్ళు తెలుసుకుని ఆ స్వామి చెప్తున్నారు, అన్నీ నిజం జరుగుతున్నాయి, అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయని ఒకరికొకరు అనుకొని రావడం జరుగుతుంది. వచ్చి స్వామి దగ్గరకు వచ్చి
స్వామి ఎన్ని సంవత్సరాల వయసులో స్వామివారు చెప్పడం జరిగింది? దాదాపు చిన్న వయసు నుంచే ఫస్ట్ నుంచి ఒక 8 సంవత్సరాల వయసు నుంచి కూడా స్వామిగా ఇప్పుడు చెప్పడం పట్టారండి. అవి జనాలకి తెలిసి ఒకరికొకరు వచ్చి చూసుకుంటూ స్వామి దగ్గర చెప్పినవి అన్నీ జరుగుతున్నాయని అందరూ జనాలు కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎక్కువగానే వస్తారు. శనివారం అయితే ఒక 500-900 మందికి వస్తారండి. స్వామి ఏంటంటే ఎవరు సేవకులు వచ్చినప్పటికీ కూడా భక్తులు ఆకలి బాధతో ఉండకూడదు, వాళ్ళ ఆకలిని తీర్చాలి వాళ్ళకి అని ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయటం కూడా స్వామి నిర్ణయంలో ఇప్పుడు పెట్టారండి. శనివారం, ఆదివారం, ఇంకా మిగతా రోజుల్లో సేవకులకు కూడా అన్నప్రసాదం అనడం జరుగుతుంది. ఈ నారాయణ క్షేత్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు, ఆకలితో వెళ్ళకూడదు, అందరూ భోజనం చేసి వెళ్ళాలి అనే నారాయణ క్షేత్రంలో స్వామి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అమ్మ మీరు భోజనం చేస్తారా, అమ్మ మీరు తీసుకున్నారా అని ఆయన ప్రేమతత్వంతో అడిగి ఈ విషయాలన్నీ కూడా స్వామి చెప్పడం జరుగుతుందండి. ఒకరికొకరు చెప్పుకొని వచ్చి ఇప్పుడు ఈ వరదగా ప్రళయంగా వచ్చి ఇక్కడ జనాలు వెయిటింగ్లో ఉంటున్నారు. స్వామి నిర్ణయాలు ఎప్పుడు కూడా బాగా జరుగుతుందండి. స్వామి చెప్పే ప్రతి ఒక్క మాట కూడా వేగంగా వాళ్ళకి నెరవేరుతుంది. వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఇంత క్యూలో ఉండి టోకెన్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది. టోకెన్ తీసుకుని క్యూలో ఉండి స్వామిని చెప్పేది వినాలి, వినేటంత వరకు మనం వర్క్గా కూర్చోవాలని కూడా భక్తులు చాలా సైలెంట్గా ఉంటున్నారు. అది కూడా మేము కూడా సేవకుల్లో కూడా సేవ చేసుకుంటూ ఆ నిర్ణయంలో లోపలికి స్వామి దగ్గర పంపించి ఒక క్యూ సిస్టంలో పంపించడం కూడా మేము జరుగుతుంది. సేవకులు కూడా ఎక్కువగా అలాగే చేస్తాం. ఇక్కడ వీళ్ళు వాళ్ళనేది భేదం అసలు ఏమీ లేదు. ఎప్పటి నుంచి నారాయణ క్షేత్రంలో ఉండేటువంటి భక్తులు ఎప్పుడు కూడా చక్కగా వస్తూనే ఉన్నారండి. అంటే అంతకుముందు నారాయణ క్షేత్రం అనేది విడిగా ఉండేదండి. అప్పుడు మధ్యలో వస్తుంది నారాయణ క్షేత్రం అని ఫస్ట్ నుంచి ఉంది. అప్పుడు దేవుడు బాబు గారు అని చెప్పడం అలా ఉంది. తర్వాత నుంచి ఈ పేరు నారాయణ క్షేత్రం అని ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క నామం ఏర్పడిపోయిందండి. ఇక్కడ అంటే నారాయణ క్షేత్రం వేరు, దేవుడు బాబు గారు వేరా? అయినండి, దేవుడు బాబు గారు నారాయణ క్షేత్రం ఒకటేనండి. కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? కుటుంబం ఎలాగండి? ఎంతమంది ఉన్నారు? కుటుంబం అంటే ఉన్నారు కానీ నాకు పెద్దగా తెలియదండి. స్వామి కుటుంబంలో అయితే ఉన్నారు. నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్న వయసు, నాకు తెలియదు పెద్దగా. ఎన్ని సంవత్సరాల వయసులో వచ్చారు? దాదాపు 28 సంవత్సరాల మట్టి నుంచి వచ్చాను. మాకు అయితే వంశపార్యంగా నడుస్తుంది. నాన్నగారు ఇక్కడ సేవ చేసేవారు. ఆయన సేవకు వస్తూనే ఇక్కడ కాలం చేసినప్పుడు తర్వాత స్వామికి ఇలా నేను వర్క్ చేసుకోవడానికి వెళ్తుంటే స్వామి దృష్టిలో చూసి మెరిటేషన్లో చూసి పలానా అన్నయ్య గారు అబ్బాయి నువ్వు ఇక్కడ సేవ ఉంది, సేవకు రావాలి అబ్బాయి అనేసి స్వామి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటున్నాను. గురువుగారు చెప్పిన విధంగానే ఆయన చెప్పిన మాట ప్రకారంగానే మేము ఎదరికి వెళ్ళాం. ఆయన చెప్పిన నిర్ణయంలోనే ఆయన బాటలోనే మేము నడుస్తుంటాం. కేవలం ఇక్కడ శనివారం, ఆదివారం మాత్రమే ఉంటారు. మిగిలిన సమయంలో మీరు ఏం చేస్తుంటారు? నేను మిగతా సమయంలో స్వీట్ వర్క్ చేస్తుంటానండి. స్వామి నిర్ణయంలో అయితే శనివారం ఒక రోజు సేవకు వస్తాను. శనివారం అయితే చాలామందికి టోకన్స్కి అవుతుంటాయని ప్రశ్నలు, అవలేని పరిస్థితుల్లో ఆదివారం మాత్రం కంపల్సరీగా అయిపోతుంటాయండి. అయిపోతుంటాయి. మొత్తం 500 టోకెన్లు కలుపుతారండి ఇందులో. వాళ్ళందరూ కూడా వస్తాయి. 500 మందికి టోకన్స్ వస్తారు కానండి 108 వరకునే చూస్తారు ఇక్కడ స్వామి నిర్ణయంలో. 108 మందికి అవలేని వాళ్ళకి కొంతమందికి దగ్గరగా 250-200 అవుతుంది అండి. తర్వాత అవలేని పరిస్థితుల్లో ఆదివారం పూర్తి చేస్తారండి స్వామి. రికమెండేషన్లు ఏమైనా ఉంటాయా? వాళ్ళు అందులో వచ్చిన వాళ్ళు కానీ రికమెండేషన్ మేము చూసాం, ఎవరు కూడా రికమెండేషన్ చేసిన లేదు. ఎలా అనిపిస్తుంది? రికమెండేషన్ అంటే ఏముండదండి. ఒకవేళ టోకన్స్ ఒక 5 వారాలు తిరిగి వెళ్ళిపోతుంటారు కదా, స్వామి దృష్టికి వెళ్ళి ఆయన వచ్చారు, ఆయన్ని ఏ రకంగా పంపించాలి, 18 నెంబర్లు అయ్యేటప్పటికి 18 నెంబర్లు వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకి దర్శనం అవ్వదు కదా, వాళ్ళని కూడా చూడాలి మనం, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అందరికీ ప్రశ్నలు అవ్వాలనే సమయంలో స్వామి నిర్ణయం తీసుకుంటారండి. అంటే స్వామివారు మనం చెప్పే ఏమైనా వింటారా? పోనీ లేదని రాయడం కానీ ఆయనకి చెప్పడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? పోనీ ఆయన చూసి చెప్తారు. స్వామి నిర్ణయం అయితే ఆయన చెప్పిందే తప్ప మనం చెప్పేది ఏమి వినరండి. ఆయన మనసుకు మీరు అలా మౌనంగా ఉంటే మనసులో ఉన్న కోరికలన్నీ ఆయన చెప్తారు. ఇంకా మీరు వెళ్ళే ఛాయిస్ ఉండదండి, అడిగే ఛాయిస్ అయితే ఉండదు. స్వామి నిర్ణయంలో ఎప్పుడు చెప్పినా మీ స్వామి చెప్పిందే మీరు వినేసి వస్తారు. ఒకవేళ డౌట్ ఏమన్నా మీకు రాలేదనుకోండి, స్వామి ఇలా అనేటప్పటికి ఆయనే చెప్తారండి, ఆటోమేటిక్గా మీకు నెరవేరిపోతుంది. అదండి స్వామివారు ఉదయం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఆయన గర్భగుడిలో వెంకటేశ్వర ఏమేమి గుళ్ళు ఉంటాయి లోపల? ఏవేవి దేవుళ్ళు విగ్రహాలు ఉంటాయి లోపల? మంగాదేవి, పద్మావతి, వెంకటేశ్వర స్వామి, అవి వృక్ష విగ్రహాలని 3 ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా, అవే ఉంటాయండి. అందులో స్వామివారు ఫస్ట్లో ఏ విధంగా వస్తారు? వచ్చిన తలుపు తీసిన ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? ఫస్ట్ నుంచి స్వామి ప్రశ్నలోకి వచ్చేటప్పుడు మామూలుగా బెత్తం పెట్టుకునే స్వామి ప్రశ్నలో ఉంటారండి.
వచ్చిన వెంటనే మొత్తం అందరూ దర్శనం ఇస్తారా ఫస్ట్? దివ్య హారతి ఇస్తారండి. దివ్య హారతి ఇచ్చేటప్పుడు స్వామికి లైన్లో ఉండి అందరూ గోవింద బొబ్బలు పెట్టుకుంటూ వస్తుంటారు. అప్పుడు స్వామి కూడా వంటి మీద ఉండి స్వామి ఆశీస్సులు అందరికీ ఇస్తుంటారండి. ఆ యొక్క దివ్య హారతిలో స్వామి ఆశీస్సులు చూడటం కోసం చాలామంది ప్రళయంగా వచ్చి లైన్గా క్యూలో ఉంటారు. సేవకులు క్యూ పెట్టి ఆ క్యూ సిస్టంలోనే వెళ్తుంటారు. స్వామి కూడా అప్పుడు ప్రబలంగా ఉంటారండి. స్వామి అయితే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, అందాక చూస్తాం వీడియోలో ఇలా నుంచుని ఉన్నారు ఉంటారండి. స్వామి ఎప్పుడు ఆశీస్సులు ఇస్తూ ఉంటారు జనాలకి అందరికీ. అంటే టోకెన్లు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారా, అందరికి ఇస్తారా? మొత్తం అందరికీ, వీళ్ళ వాళ్ళన్నది ఏమీ లేదు. స్వామి దివ్యహారతికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అందరికీ అందుతున్నాయండి. ప్రతి ఒక్కరికి అందుతుందండి. మీ మనసులో ఉన్న కోరిక దైవం మీద స్వామి దగ్గరికి రావాలి అనే సంకల్పంతో మీరు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుందండి. అది విషయం. అంటే కరెక్ట్గా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? అంటే ఉదయం అందరూ కూడా లైన్లో నుంచి ఉన్నారు, భారీ ఎత్తున లైన్లు కూడా ఉన్నది. ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చి ఇక్కడ ఉంటే టోకెన్లు వస్తాయి? ఉదయం 8 గంటలకు వస్తున్నారండి. 8 గంటల నుంచి క్యూ సిస్టంలో పెడతారు. అందరికీ టోకెన్లు వచ్చే వరకు కూడా క్యూలో డబ్బాలు వాళ్ళ చేతులతో తీసుకునే సిస్టంలోనే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ చేతులతో తీసుకునే సిస్టంలోనే వాళ్ళ అదృష్టాన్ని బట్టి నెంబర్ వస్తుందండి. ఆ నెంబర్కి ప్రశ్న మాత్రం అవుతుంది కంపల్సరీ. మొత్తం చరిత్ర ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మొత్తం దగ్గరగా స్వామి చరిత్ర అయితే ఒక 60 సంవత్సరాలు పైనుంచి, ఒక 60 సంవత్సరాల పైనుంచి అండి. ఇంతమందికి భోజనం సదుపాయాన్ని కూడా ఎలా మరి సాధ్యం కాదు కదా? అంటే ఏమన్నా వాళ్ళ నుండి ఎవరైనా దాతలు ఏమైనా ఇస్తుంటారా? స్వామి అయితే ఎవరిని డొనేషన్లు కానీ ఎటువంటి అడగటం కానీ ఉండదండి. మీ మనసులో కోరికలు నెరవేరిన తర్వాత మీ మనసుకి తెలిసి స్వామికి ఇక్కడ ఇంతమందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు, ఆయనకి ఏమైనా పట్టుకొచ్చి పెట్టాలి, తీసుకురావాలనే సంకల్పం మీలో కలిగితే మీరు వచ్చి తీసుకొచ్చి పెట్టేదే తప్ప స్వామి అయితే ప్రత్యేకతగా ఆశించింది అయితే ఏదీ లేదు, ఏదీ ఉండదు. తులాభారం అదొకటి కదా, త్రాసు, దాంట్లో తులాభారం అంటే మీరు అనుకునేది ఒక రైస్ కట్టెలు అనుకోవచ్చు, కొబ్బరికాయ అనుకోవచ్చు, పటిక బెల్లం అనుకోవచ్చు. స్వామి వాళ్ళ ఆశీస్సుల కర్మలను బట్టి స్వామి ఈ కర్మకి ఇది తొలుగుతుందిరా, ఇది చేసుకోండి అని స్వామి వెంకటేశ్వర స్వామి రూపంలో ఈ వాక్ రూపంలో వస్తే వాళ్ళు చెప్పింది చేసుకుంటారండి. అది ఇది చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఏ విధంగా దర్శనం ఇస్తారు, ఇక్కడ దేవుడు బాబా ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు బాబా అయితే ఇక్కడ మన నారాయణ క్షేత్రంలోనే గత 60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన 10 సంవత్సరాల వయసులోనే ఆయన బ్రహ్మచర్య తీసుకుని ఆయన ఈ విధంగా అయితే కొనసాగుతూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే ఇక్కడ భక్తుల నమ్మకం అంటే ఇది ఎటువంటి ప్రచారం లేకుండా, ప్రచార ఆర్భటాలు పోకుండా కూడా ఇక్కడ భక్తులకైతే ప్రతి ఒక్కరు కూడా ఆ నోట ఈ నోట విని అక్కడ ఏదైతే అక్కడికి వచ్చి ఏదైతే తన మనసులో ఉన్నటువంటి కోరికలు అతనే మాట్లాడతారని. అదే ఉదయం శనివారం ఆదివారం మాత్రమే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే శనివారం తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి 8 క్యూ లైన్లో నుంచుంటే 8 గంటలకైతే వాళ్ళకి టోకెన్లు వస్తుంది. 500కు సంబంధించినటువంటి టోకెన్లన్నీ కలపగా అందులో 100 లోపల వచ్చిన వారికి మాత్రమే ఇక్కడ దర్శనం వస్తుంది. ఆ విధంగా మొత్తం జెంట్స్కి లేడీస్కి డిఫరెంట్ సపరేట్గా టోకెన్లు ఇస్తుంటారు. అలాగే లేడీస్కి మొదటగా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి 108 మందికి కూడా టోకెన్లు ఇచ్చిన తర్వాత పురుషులకి ఇవ్వడం మొదలు పెడతారు. అలాగే వాళ్ళకు కూడా 108 మంది 100 లోపల నెంబర్ వస్తే వాళ్ళు మాత్రమే ఇక్కడ అందులో ఉండాలి. అందులో ఎవరైతే 100 దాటిన తర్వాత నెంబర్ వస్తే మాత్రం వాళ్ళనైతే వెళ్ళిపోవాలి. అంటే అక్కడ ఏదైతే 100 లోపల వచ్చిన వారికే అక్కడ టోకెన్ తీసుకుని అక్కడ నెంబర్ రాసుకుని వాళ్ళకి మళ్ళీ ఒక టోకెన్ అయితే తిరిగి ఇస్తారు. వాళ్ళకైతే దర్శనం మళ్ళీ వాళ్ళందరినీ కూడా పిలిచి అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెంబర్ల వారికి కూడా వస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఆయన ప్రాసెస్ అయితే మొదలవుతుంది. మొదలైన తర్వాత అందులో వెళ్ళి అక్కడ ఏదైతే గర్భగుడి ఉందో గర్భగుడి నుంచి ఉంటే ఆ దేవుడు బాబా ఏదైతే తన మనసులో మౌనంగా ఉండి అక్కడ నమస్కరించుకుని మౌనంగా ఉంటే ఆ మనసులో ఏమనుకుంటున్నారో ఆ విధంగా అన్నీ కూడా చెప్తారు. ఆ చెప్పినవన్నీ కూడా నెరవేరిన నేపథ్యంలోనే అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి తోచినంత సహాయం కూడా తర్వాత చేస్తుంటారు. ఆ విధంగా వచ్చిన డబ్బులతోనే ఇక్కడ ప్రధానంగా ఏదైతే అక్కడ అన్నదానం ఉదయం టిఫిన్లతో పాటు మధ్యాహ్నం భోజనాలు, అలాగే ఏదైతే శనివారం మళ్ళీ రాత్రి వచ్చినటువంటి భక్తులు ఉండేవారికి నైట్ కూడా భోజనాలు ఉంటాయి. అలాగే మర్నాడు ఆదివారం నాడు కూడా ఈ విధంగా ఉదయం టిఫిన్ అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఈ విధంగా మొత్తం 108 మంది మొత్తం 216 మందికి ఇలా పురుషులకి అలాగే ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ విధంగా భక్తులు దర్శనమిస్తూ దేవుళ్ళ బాబాగా అయితే గత 60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పేరుగాంచిందని వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయని కూడా ఇక్కడ భక్తులు అయితే ప్రగాఢంగా నమ్ముతున్న నేపథ్యంలోనే అందరూ కూడా వస్తున్నామని కూడా ఇక్కడ అందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి.
ప్రధానంగా కనబడుతుంది. మరి చూడాలి, మరి ఇటువంటి యుగంలో కూడా టెక్నాలజీ కూడా అంత అభివృద్ధి చెందుతుంది. మరి కానీ ఇంకా ఈ యొక్క ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఇటువంటి నమ్మకాలన్నీ కూడా నమ్మడంతో అలా భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా, అలాగే ప్రధానంగా అయితే అందరూ కూడా ఇక్కడ స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఇక్కడంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అయినవేలి మండలం ఎస్ మూలపాలెంలో ఉన్నటువంటి దేవుడు బాబు సంస్థానం, అలాగే నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి దీనిపై మరిన్ని విషయాలు ఇంకా తెలుసుకుందాం. అంటే ఇప్పటికే కొన్ని సమాచారం తెలిసినప్పటికీ ఇక్కడ క్షేత్రం ఏ విధంగా వెలిసింది, దానితో పాటు ఇక్కడ దేవుడు బాబుగా ఏ విధంగా పేరుగాంచారు, అసలు ఆయన చరిత్ర ఏంటి అనేది కూడా ఇక్కడ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏడుకొండల గారు ఉన్నారు. చిన్నతనం నుంచి కూడా ఇక్కడ ఏదైతే దేవుడు బాబు క్షేత్రంలోనే ఇక్కడ తన తండ్రి గారి సమయం నుంచి కూడా ఇక్కడే ఆయన అయితే సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏడుకొండల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏడుకొండల గారు, ఇక్కడే మీరు ఇప్పటి నుంచో చిన్నతనం నుంచి కూడా ఉన్నారంటారు. అసలు దేవుడు బాబు గారు ఇక్కడ ఏ విధంగా రావడం జరిగింది? దేవుడు బాబు గారితో మాకు పరిచయం ఏర్పడింది ఎప్పుడంటే అండి, మేము చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నగారు తిరుపతి టూరిస్ట్ బస్సులో తీసుకెళ్లారు. మా టూరిస్ట్ బస్సులో బాబు గారు వచ్చారు. బాబు గారు అంటే మాకు తెలియదు అండి, అప్పుడు మేము చిన్న చిన్న పిల్లలం. ఆ టూరిస్ట్ బస్సులో మేము ఏదో హోటల్కి వెళ్ళి ఒక పళ్ళు అని, పలహారం అని, ఇడ్లీ అని, భోజనం అని తింటుంటే బాబు గారు ఎక్కడో కొంచెం దూరంగా ఎవరో లేని ప్రశాంతంగా ప్లేస్లో కూర్చుని ఉండేవారండి. మా నాన్నగారికి పరిచయమైన ఇక్కడ మేక రామారావు గారని ఆయన తీసుకొచ్చారండి బాబు గారిని. మా నాన్నగారు ఆయన బావ అనుకునేవారండి. ఈ బావగారు ఆయన ఎవరండి, దూరంగా కూర్చుంటున్నారు, మనతోటి ఎవరితోటి కలవట్లేదు, అసలు ఎక్కడ భోజనం చేసినట్టు చూడలేదు, టీ తాగినట్టు చూడలేదు అని అడిగితేనండి ఆయన అన్నారండి, ఆయన కొంచెం జ్ఞానంలో ఉన్నారు, ఆయన భోజనం అది ఏమి చేయరు, పళ్ళు తీసుకుంటారు తప్ప భోజనాలు అవి ఏమి చేయరు, రండి మీకు ఒకసారి మీకు పరిచయం చేస్తానని ఆయన్ని మా నాన్నగారిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం పరిచయం చేసి, ఈయనది తొత్తరమూడండి, ఇలాగ పిల్లలతోటి మనం తిరుపతి వచ్చారు, మన బస్సులోనే వచ్చారు అని చెప్తే, అప్పుడు దర్శనం నిమిత్తం తిరుపతి క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత మేము చిన్న చిన్న పిల్లలు అండి, మేము 5గురు అన్నదమ్ములు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కదండి? నాకైతే ఒక 4 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు. అలాగే ఒక్కొక్క సంవత్సరం కిందకి నాకంటే పెద్దోడు ఒకడున్నాడు, నాకంటే చిన్నోళ్ళు ఇంకా 3 ఉన్నారు. మేమందరం కలిసి తిరుపతి తీసుకెళ్ళారు చిన్నప్పుడు. అప్పుడు ఆ క్యూ లైన్లో మాకు ఆకలేసి ఏడిచేస్తుంటే మేము బాబు గారు ద్రాక్ష పళ్ళు ఇచ్చి పిల్లలకి పెట్టండి ఆకలేసేసి ఏడిచేస్తున్నారు అని ద్రాక్ష పళ్ళు ఇస్తే ఆ ద్రాక్ష పళ్ళు తిని మేము అప్పుడు ఆకలి తీర్చుకున్నామండి. ఎంత ఉండేదండి వయసు, ఎంత ఉంటుంది మీ బాబు దేవుడు బాబు గారికి? అయితే 15 లోపు అండి, ఇంచుమించు 1 సంవత్సరం అటు ఇటు 10 సంవత్సరాల లోపు. అప్పటి నుంచి మాకు బాబు గారు పరిచయం అయ్యారండి. మా నాన్నగారు మా అమ్మగారితో ఇలాగ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన ఆయన మేక రామారావు గారు అన్న ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు గారు ఇక్కడ గద్దె కింద ప్రశ్నలు చెప్తానికి స్టార్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని రమ్మన్నారు అని మా నాన్నగారికి మా అమ్మగారికి కౌరొత్తాడండి. మా నాన్నగారు మా అమ్మగారు వచ్చి అప్పటి నుంచి అలవాటు అండి. మా నాన్నగారు మా అమ్మగారు ప్రతి శనివారం రావటం. గతంలో అయితే శనివారం చెప్పేవారు, ఆదివారం చెప్పేవారు, మంగళవారం చెప్పేవారు. అప్పుడు ఇలాగే ప్రతి వారం రావటం, ఇక్కడ సేవ చేసుకోవడం, దర్శనం చేసుకోవడం, ప్రశ్నలు చెప్పించుకోవడం రావడం జరిగేదండి. ఇలా మా ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా బాబు గారితో సలహా తీసుకుంటేనే కానీ, బాబు గారికి చెప్తేనే కానీ మేము ఒక అడుగు ఎదరగేసేవాళ్ళం కాదండి. మా సమస్య ఏదన్నా బాబు గారికి చెప్పుకుంటే బాబు గారు మళ్ళీ దానికి మనకు సలహాలు సూచనలు ఇచ్చండి, అది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అని వివరంగా మాకు చెప్పేవారండి. అది మీరు ఎదరికెళ్ళండి అంటే మేము ఎదరికెళ్ళామంటే ఆ బాబు గారే చూసుకునేవారండి. నేను ఆయన చెప్పినట్టే మాకు అన్నీ సక్సెస్ఫుల్గా జరిగాయండి. మేము అప్పటి నుంచి స్వామిని నమ్ముకుని స్వామివారి సన్నిధికి ప్రతి శనివారం మా నాన్నగారు మా అమ్మగారు మా వాళ్ళకు కూడా మేము రావటం, లేకపోతే మేము తర్వాత రావటం అలాగే కంటిన్యూ జరిగిందండి. తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు కాలం చేసిన తర్వాత కూడా మళ్ళీ మేము రావటం, ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగ వచ్చి సేవ చేసుకోవటం. అప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా ఒక సైకిల్ షాప్లో పనిచేసేవాడిని చిన్నప్పుడు. అప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు కూడా మా చిన్నమ్మ మా చిన్నాన్న అది వచ్చేవారండి, మా మామయ్య వాళ్ళను. ఒక రోజుని నాకు షాపు సెలవు అయితే నేను ఖాళీగా ఉన్నానండి. మా చిన్నాన్నగారు వచ్చండి, అరే ఎరా ఖాళీగా ఉన్నారా అని అడిగితే నేను ఈరోజు సెలవు చిన్నాన్న అంటే రా కొండకుదిరి వెళ్దాం రా అని తీసుకొచ్చారండి. నేను సైకిల్ ఎక్కింది మా తొత్తరమూడి అండి. మా చిన్నాన్నగారు మానపల్లిపాలెం నుంచి వచ్చారండి. ఆయన సైకిల్ ఎక్కించుకుని తీసుకొచ్చాడండి నన్ను. నేను ఎందుకు చిన్నానా అంటే రారా సరదాగా చూద్ది కానీ చూపించాను నీకు అని తీసుకొచ్చాడు.
అలాగే మా చిన్నాన్నగారు కూడా వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళి దండం పెట్టుకోమన్నారు. దండం పెట్టుకుంటే ఏముందిరా నువ్వు సరదాగా నా స్వామిని చూద్దామని వచ్చావురా అని నా మనసులో మాట ఆయన చెప్పడం. ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఈ సేవలోకి రావాలని, బాబుని చూడాలి, బాబు ఏదో మాట చెప్పాలి, ఆ మాట నేను వినాలి అన్న ఆదుర్తోటి నేను రావడం జరుగుతుందండి. తర్వాత నేను ఈ షాపు పెట్టుకోవడానికి కూడా స్వామి నాకు ముహూర్తం పెట్టించారండి. స్వామి చెప్పినట్టే నేను ముహూర్తం చేశానండి. తర్వాత వేరే టెంట్ హౌస్ పెట్టాలనుకున్న స్వామివారి సలహా తీసుకుంటేనే మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఒప్పుకోకపోతే, మా అన్నయ్య కూడా ఒప్పుకోకపోతే, స్వామిని అడగండి, స్వామి పెట్టమంటే పెడతాను, లేకపోతే మానేయమంటే మానేస్తాను అని చెప్పి మా నాన్నగారు మా అమ్మగారి మీద నేను ఇలా ఫైట్ కూడా చేయడం జరిగిందండి. అప్పుడు స్వామి ఆడి చెప్పిన మాటకి మీరు ఎదురు చెప్పకండి, వాడు ఎలా చేస్తానంటే చేయనివ్వండి అని స్వామి ముహూర్తం పెట్టి ఇచ్చేసారండి. అప్పుడు నాకు ఇప్పుడు ప్రధానంగా స్వామివారు ఆయన మీ చరిత్రలో ఉంటే స్వామివారి కుటుంబ చరిత్ర ఏ విధంగా ఉందండి? ఆయన ఎంతమంది అన్నదమ్ములు వాళ్ళు? అంత పూర్తిగా తెలియదండి. 7 అన్నదమ్ములండి. అంటే మరి అంత పూర్తిగా నాకు తెలియదండి. 7 అన్నదమ్ములు అన్న సంగతి తెలుసండి. దాంట్లో ఈయన 5వ ఆయన వంశం అండి. అది పూర్తిగా నాకు తెలియదండి. అంటే మా నుంచి ఇంకా ఇలాగా తీసుకున్నారు. ఇప్పుడు మ్యారేజ్ పెళ్లి కానీ ఏం లేదండి, ఏమీ లేదండి. ఎంతసేపు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆకలితో మాడిపోకూడదు, కడుపు నిండా మనం ఏదన్నా కడుపు నిండించాలి, ఆకలితో మాత్రం మళ్ళీ మాడిపోకూడదు అనే ఆలోచనతో అండి ఇక్కడ ఈ భోజనాలు కానీ టీలు పొద్దున్నే టిఫిన్ పెడతారండి. టిఫిన్ పెట్టి టీ ఇస్తారండి. 9 గంటల దాకా టీ ఇస్తారండి. 6 గంటల దాకా టిఫిన్ పెడతారండి. 9 గంటల నుంచి మళ్ళీ భోజనాలు పెడతారండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆకలి తీర్చే మహానుభావుడు అండి ఆయన. అసలు మీకు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంత నమ్మకంతో వస్తారో ఆ నమ్మకాన్ని ఆయన మాటలతోటి చెప్పి దానికి సొల్యూషన్ చెప్తారండి. ఆయన ఏమి అడగక్కర్లేదండి. ఆయన ముందు జరిగినవి కూడా చెప్తారా, జరగబోయే కూడా చెప్తారా? ఆయన అండి 3 బిట్ల కింద చెప్తారు. నిన్నటి దాకా జరిగింది చెప్తారు, ఈ రోజు జరిగేది చెప్తారు, రేపు జరగబోయేది చెప్తారు. మొత్తం భవిష్యత్తు కూడా మీరు చెప్పకుండా ఆయన చెప్తారండి. మీరు వచ్చి అలా దండం పెట్టుకుంటే ఆయనే మీ భవిష్యత్తు ఏంటి, మీకు దేనికి వచ్చారు, మీ సమస్య ఏంటి, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, ఎలా చేస్తే మీకు సమస్యలు చక్కబడతాయి అన్నీ కూడా ఆయన క్లుప్తంగా చెప్తారండి. ఏదన్నా చిన్న చిన్న పరిహారాలు ఉంటే ఆయనే చెప్తారండి. దీనికి ఇలా చేసుకోండి, దీనికి ఇక్కడ తోటి ఇది శుద్ధి అవుతుంది, లేదంటే మీరు ఏదన్నా అనుకున్నారు అది పలానా టైంకి పూర్తి అవుతుంది, ఆ టైం దాకా మీరు ఓపిక పట్టండి, మీరు దాని గురించి తలంపు పెట్టి తెలుసుకోవద్దు అని క్లియర్గా చెప్పండి. ఆయన మనకు ఒక అభయం ఇస్తాడండి, ధైర్యం చెప్తాడు. ఇప్పుడు కనిపించే దేవుళ్ళు అంటే ఈయన కనిపించే దేవుడు అండి మాకు. అంటే ఇప్పుడు వచ్చాం ఆయన దర్శించుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఉంటుందంటే మీరు ఈ విధంగా అంటే ప్రత్యేక దర్శనాలు ఉంటాయా? ఆయనకి ప్రత్యేక దర్శనాలు అంటే ఉంటాయండి. ప్రత్యేక దర్శనాలు అంటే ఇవేమీ లేవండి. ఇప్పుడు అంటే కొంతంత బాగా స్వామితోటి బాగా ఎక్కువ సేవలో పాల్గొన్న వాళ్ళకి కొంచెం స్పెషల్గా దర్శనం ఉంటుందండి, అంతే తప్ప కానీ ఇంక వేరే ఏమీ లేదు. అంతా కూడా టోకెన్ తీసుకోవటం, టోకెన్ వచ్చిన వాళ్ళకి టోకెన్ తీసుకోవాలండి. ఆ టోకెన్ ప్రకారంగా పిలవటం కూడా జరుగుతుందండి. వాళ్ళకి ఇక్కడ ఫార్మాలిటీ ప్రకారంగా స్వామికి ప్రశ్నలు స్టార్ట్ అయిన వెంటనే దివ్యదర్శనం ఇస్తారండి. ఆ ఫస్ట్ ఉదయం 9 గంటలకి ఆరతి దర్శనం ఉంటుందండి. ఆరతి దర్శనం అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వటం జరుగుతుందండి. ఎంతమంది వచ్చినా టోకెన్స్ ఇవ్వటం జరుగుతుందండి. ఎంతమంది వచ్చారంటే లోపలికి పంపించండి, లోపల కౌంటింగ్ చేసుకుని ఎంతమంది వచ్చారో అన్ని టోకెన్లు ఒక బిందులో వేసి డ్రా సిస్టమ్ కింద వాళ్ళ చేతితో వాళ్ళనే తీసుకోమంటామండి. మేము ఎవరో ముట్టుకోమండి. వాళ్ళ చేతితో వాళ్ళే తీసుకుని వాళ్ళ నెంబర్ చూపిస్తే దాని నెంబర్ టోకెన్ మీద వేసి ఇస్తారండి. 108 వరకు లేడీస్కి, 108 వరకు జెంట్స్కి ఇవ్వటం జరుగుతుందండి. 216 మంది అండి. ఎక్కువ నెంబర్లు వచ్చి ఎంతమంది వచ్చినా నెంబర్లు వేస్తారండి. కానీ 108 ఇటు 108 అటు 108 అండి వాళ్ళకేనండి. వాళ్ళకి స్వామికి తర్వాత 12 ఒంటి గంటల మధ్యలో స్వామి దివ్య దర్శనం ఇస్తారండి. దివ్య దర్శనం అందరికీ దర్శనం చేసుకోవచ్చు అండి. దివ్య దర్శనం అంటే రూపం విశ్వరూపం కింద చూపించారండి. స్వామి వచ్చి ఇలా చూపించారండి. ఇలా చూపించి స్వామి దర్శనం చేసుకుని అందరూ ఒక లైన్గా బయట క్యూ లైన్లో గెంటుకోకుండా చక్కగా బయటకు పంపించేస్తామండి. అదే దర్శనం, దివ్య దర్శనం అండి. అది గర్భగుడి దగ్గర లోపల ఉంటారండి. లోపల నుండి దివ్య దర్శనం ఇస్తారండి. దివ్య దర్శనం అయితే మేము అందరికీ గెంటుకోకుండా తోపులాట వద్దు, గెంటుకోకుండా
చూడండి అని చూసిన వాళ్ళ ఒక లైన్లో పక్కకి పంపుతామండి. పక్కకి పంపిన తర్వాత అప్పుడు ప్రశ్నలోకి వస్తారండి. ప్రశ్నలోకి వచ్చి 1 నుంచి 18 వరకు లేడీస్ని పెడతామండి ముందు. వాళ్ళు అయిన తర్వాత 1 నుంచి 18 వరకు జెంట్స్ని పెడతామండి. దాని తర్వాత 1 నుంచి 18 వరకు బాగా పూర్వం నుంచి సేవ చేసుకున్న వాళ్ళకి దర్శనాలు ఉంటాయండి. వాళ్ళు సింగిల్గా రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, వాళ్ళకి దర్శనాలు ఉంటాయండి. వాళ్ళ దర్శనాలు అయిన తర్వాత మళ్ళీ 9 మళ్ళీ లేడీస్ 9 అండి, జెంట్స్ 9 పెడతాం. శనివారం ఎంతవరకు అయినా అంతవరకు నెంబర్లు చెప్తారండి. మధ్యలో మీకు 3-4 మధ్యలో ఒకసారి బ్రేక్ ఉంటుందండి. ఆ బ్రేక్లో బ్రేక్ ఇచ్చండి. తర్వాత మళ్ళీ స్వామి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ స్వామి దర్శనాలు వస్తారండి. దర్శనం వచ్చిన తర్వాత సాయంత్రం ఏ టైం దాకా చెప్తారు, ఎంత చెప్తారు అన్నది మనం చెప్పలేమండి. ఎంతవరకు అయితే అంతవరకు అవుతాయండి. మిగిలిన ఆదివారం చెప్తారండి. ఆ టోకెన్స్ ఉన్న వాళ్ళకేనండి. టోకెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తారండి. ఇప్పుడు టైమింగ్స్ మేము చెప్పలేమండి, అది అంతా స్వామి దయండి. అంటే స్వామివారి మీద దేవుడు ఉన్నంత వరకు చెప్తారంట కదా. స్వామి ఎంతవరకు చెప్తారు, ఎంతమందికి అవుతుంది అన్నది మన అదృష్టాన్ని బట్టి, భక్తుల అదృష్టాన్ని బట్టి ఉంటుందండి. ఆయన మీద దేవుడు అప్పుడు అనుకుంటారు అండి. ఒకసారి ఉన్నదంటే శనివారం ఉందంటే అటు 108 ఇటు 108 కూడా చెప్పేయడం జరుగుతుందండి. ఒక్కో శనివారం ఉందనుకోండి, అటు ఒక 50 అవ్వచ్చు, ఇటు ఒక 50 అవ్వచ్చు, లేకపోతే 60 అవ్వచ్చు, 60, 70 అవ్వచ్చు, చెప్పలేమండి. అది మేము స్వామి దర్శనం అవుతుంది అని నమ్మకంగా కూర్చోవాలండి. మనిషి ఇక్కడ మనసు చోట పెట్టుకోకూడదండి. ఇక్కడికి వస్తేని ఇక్కడైతే జ్ఞానం ఆ స్వామి మీద మనం భక్తితో మనం మనసు పెట్టుకుని కూర్చుంటే ఆయన మనం మనసులో ఉన్నది ఆయన చెప్తాడని మనకి. ఇప్పుడు ఇంకా మనకి స్వామివారు అంటే శని ఆదివారం మాత్రమే దర్శనం ఇస్తున్నారు. మిగిలిన సోమవారం నుంచి శుక్రవారం ఈ గ్యాప్లో మా స్వామివారు ఏం చేస్తుంటారు? స్వామి బయటికి రారండి. బయటికి రారండి, ఎవరికి కనిపించరండి. ఇది వరకు అంటే స్వామి ఎవరన్నా మాట్లాడాలన్నా మాట్లాడేవారు, కానీ ఇప్పుడైతే ఆయన మాట్లాడరండి. ఇప్పుడు ఎందుకంటే బాగా నలిగిపోతున్నారండి. ఆయన వయసు ఇచ్చా కూడా కొంచెం మనం ఇబ్బంది పెట్టకూడదని మనం ఆలోచించడం వాటిని స్వామి కూడా ఇది వరకు ఏజ్ పెరిగింది కదండి, మరి దాని గురించి కూడా మనం ఆలోచించండి. ఇప్పుడు ఎవరికి వేరే స్పెషల్ దర్శనాలు ఏమి లేవండి. ఎంత ఉండొచ్చినప్పుడు వయసు స్వామివారికి? స్వామివారి వయసు 75 దాకా ఉంటుందండి. 70 నుంచి 80 మధ్యలో ఉంటుందండి. ఎందుకంటే నాకే 69 వచ్చేసింది, 59 వచ్చేసింది అండి. నాకంటే ఆయన ఒక 10-15 సంవత్సరాలు, 10-12 సంవత్సరాలు పెద్ద ఆయనండి. 70 నుంచి 80 మధ్యలో ఉండొచ్చండి. 75 దాకా గ్యారంటీగా ఉంటుందండి. ఆయన మ్యారేజ్ చేసుకోలేదండి. ఆయన ఒక నియమ నిష్ఠలతోటి ఆ స్వామి జ్ఞానంతో మా భక్తులందరికీ సేవలు అందిస్తున్నారండి. ప్రచారం కూడా ఉండదట కదా ఎక్కడ కూడా? అసలు ప్రచారం కానండి, మీకు పబ్లిసిటీ ఏమి ఉండదండి. అవి బయట కూడా ఇది వరకు పెట్టలేదండి. ఇప్పుడు అందరూ చూసి దండం పెట్టుకుని వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, కనిపించట్లేదంటే ఈ మధ్య పెట్టిందండి ఇది. అసలు పబ్లిసిటీ కానండి, లేకపోతే ప్రచారాలు కానీ ఏమి ఆయనకి నచ్చవండి. ఆయన ఒప్పుకోరండి అలాంటివి. ఇక్కడ ఎవరైనా సేవ చేసుకుంటే అందరికీ దక్కదండి ఈ అదృష్టం, కొంతమందికేనండి. ఆ అదృష్టం ఎంతమందికి దక్కుతుందో మేము చెప్పలేమండి. ఆ సేవ చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం నిజంగా కూడా అది పూర్వజన్మ సుకృతం అనుకోవాలండి. ఈ హోమాలు యజ్ఞాలు అలాంటివి ఏమైనా చేయమని చెప్తారా? మామూలుగా అలాంటివి ఆచరించమని చెప్తారా? పెద్ద ఏమి పరిష్కారాలు చెప్పడండి. చిన్న ఏదన్నా పరిష్కారాలు, చిన్నది ఏదన్నా మీకు దోషం ఉంటే మీకు 7 వారాల్లో దాన్ని దర్శనం చేసుకోండి, లేకపోతే 9 కొబ్బరికాయలు ఇచ్చుకోండి, ఎలాంటి చిన్న పరిహారాలే తప్ప పెద్ద దోషాలు ఆయన ఏమి చెప్పరండి. ప్రజలనేమి ఇబ్బంది పెట్టరండి. మనం చెప్పవలసి ఉంటే చెప్పుకో, మరి ఉండడానికి ఎలా? మనం చెప్పకుండా ఆయన చెప్పేస్తారండి. మనం అలాగే ఆయన కనిపించి ఆయన ఎదురు దండం పెట్టుకుంటే మనం ఎందుకు వచ్చాము, మన సమస్య ఏంటి, దానికి ఎలా ఉంటుంది, నువ్వు కంగారు పడుతున్నావు, నువ్వు కంగారు పడుకో, నువ్వు మనసులో ఆలోచన పెట్టుకోకు, నేనున్నాను, నేను చూసుకుంటానని చెప్తాడు తప్ప కంగారు పెట్టే మనసు, భయపెట్టే మాటలు ఆయన నోటంపడి రావండి. అది నేను నా అనుభవంలో నేను చెప్తున్నానండి. నేను ఎంతోమందిని చూస్తానండి, ఎంతోమందిని చూస్తాను. మనకి ఏదన్నా ఇక్కడికి వచ్చి మంచి సలహా తప్ప వేరే చెడ్డ మాటలు ఇలాంటివి ఏమి ఉండవండి. తలనీలాలు కూడా తీస్తారట కదా ఇక్కడ పక్కన? ఇస్తారండి. చంటి పిల్లలు ఉంటే తులాభారాలు ఇస్తారు, నామకరణం చేయమంటారు, అన్నప్రసన్న చేయమంటారు, అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు వస్తారు. చంటి పిల్లలు తులాభారం ఇచ్చేవాళ్ళు ఉంటారు, పెద్దలు కూడా తులాభారాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అదంతా కూడా మీకు
భక్తులు నిమిత్తం ఉంటుంది తప్పనండి. కూరగాయలు అలాంటివి అలాంటివి ఏమన్నా పట్టుకొచ్చి ఇక్కడ ఇంత సేవ చేస్తున్నారు, ఇంత ఖర్చు అవుతుంది, ఇంతమందికి భోజనాలు పెడుతున్నారని ఆ భక్తులే మీకు అలాగే స్వామి ఇవన్నీ ఆలోచించి భక్తులే తెచ్చిస్తారు తప్ప స్వామి మాత్రం ఎవరిని ఏమి తెమ్మని మాత్రం ఎప్పుడు అడగరండి. తలనీలాలు కూడా మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ విధంగా తీసుకుంటారు అక్కడ ఇక్కడ అలాగేనండి. మనం మొక్కుకున్నా అనుకోండి, మనకి ఏదన్నా పని అయింది అనుకోండి, ఆ పని నిమిత్తం నేను తలనీలాలు ఇవ్వుతానని మొక్కుకున్న భక్తులే తప్ప నువ్వు తలనీలాలు ఇయ్యి, నాకు తులాభారం ఇయ్యి అని మాత్రం ఎవరు చెప్పరండి. స్వామి కూడా చెప్పరండి. అంటే మనకి సాధారణంగా మనం ఏమైనా చెప్తే ఆయన ఏమైనా చెప్తుంటారు, మన మాట అయినారు కదా ఆయన. అంతేనండి. భక్తులు చేసుకునేది తప్ప, భక్తుల కోరికలు తీర్చుకోవడమే తప్ప భక్తుల్ని నా కోరికలు తీర్చండి మాత్రం ఆయన నోటంబడి ఇప్పుడు రాదండి. దేవుడి బాబును దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇక్కడ మహిళా భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తణుకండి. తణుకు నుంచి వచ్చాం. దేనికోసం వచ్చారు? అదే దర్శనం కోసం వచ్చాం. ఆయన కలిసి దర్శనం చేసుకుందామని వచ్చాం. ఇదే ఫస్ట్ టైం నేను రావడం, ఇంత ముందు ఏమీ తెలియదు నాకు. రాలేదా? మీకు ఎలా తెలిసింది ఇక్కడ దేవుడి బాబు ఇక్కడ చెప్పుకుంటే తెలిసింది. ఆ అడ్రస్ని పట్టుకుని వచ్చాను అనమాట. ఏం చెప్తారటండి? ఏం చేస్తారు? ఏమో ఏదో చెప్తారని అంటున్నారు మన భవిష్యత్తు గురించి. ఇంకా వినలేదుగా మరి, ఇంకా అంతకన్నా నాకు తెలియదు. మీరు వచ్చారు, ఇంకెవరైనా వచ్చారా? నేను ఒక్కతనే వచ్చాను. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యానం నుంచి వచ్చాము. ఏదైనా సమస్య ఉన్నప్పటికీ ఆయన చెప్పింది జరుగుతుంది అన్న నమ్మకంతో అందరూ చెప్పుకుంటుంటే వచ్చామండి. ఏ అనారోగ్యం తేడా వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తే ఏదో సమాధానం చెప్పింది అవుతుంది అన్న నమ్మకంతో వచ్చాము. 2-3 సార్లు వచ్చాను. మనం అనుకున్నది మనసులో అనుకుంటే ఆయన చెప్పేది జరుగుతుంది అన్న నమ్మకం అండి. చెప్తుంటారా? గతంలో మీరు ముందు వచ్చాను అన్నారు, ముందు చెప్పింది అవిందా మీకు? అదే మీరు చేసుకుని ఇంట్లో బాగుంటుంది, నలతో ఒంట్లో బాగోపోవడం అయితే అడిగితే బాగుంటుందమ్మా అని చెప్పారు. అలాగే జరిగింది. అంటే ఇక్కడ ప్రతి వారం వచ్చినా సరే టోకెన్ దొరకదట కదా, అప్పుడు మీకు ఎన్ని వారాల తర్వాత వస్తే టోకెన్ దొరికింది? అలా 2-3 నెలల తర్వాత వచ్చాను అనమాట అండి. ఇప్పుడు వచ్చిందండి నెంబర్, ఇంకా దర్శనం అయితే అవ్వలేదు, అవుతుందని చూద్దాం. ఎన్నో నెంబర్ వచ్చింది? 39 వచ్చింది. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంతర్వేది నుంచి వచ్చామా. అంతర్వేది నుంచి వచ్చామా. దేనికోసం వచ్చారు? మా కష్ట సుఖాలన్నీ బాబు తీర్చారండి. మాకు అప్పుడే 30 సంవత్సరాల నుంచి బాబు చెప్పినవన్నీ మాకు జరిగినాయా. అప్పటి నుంచి మేము అలా వస్తామంటామండి, వెళ్తామంటాం అన్నీ అలా చెప్తారు. ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఇంకేం లెక్కలేదండి, నేను రావడం లెక్కలేదా. 30 సంవత్సరాల నుంచి వస్తాను. అన్నీ నెరవేరినాయి. ఇప్పటికప్పటికి అలా చెప్పినవి అన్నీ మాకు చక్కగా జరిగినాయి. ఆ నమ్మకంతో నేను ఇక్కడికి వస్తేనే కానీ ఏ పని చేసుకోలేదు. జరుగుతున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాపాక నుంచి వచ్చారండి, పెనుగొండ దగ్గర. బాబు 5-6 సార్లు వచ్చారండి. ఏంటి మీకు అనుకున్నాయన్నీ కూడా నెరవేరుతున్నాయి? నెరవేరుతున్నాయండి, బాబు చెప్పినవి నెరవేరుతున్నాయండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి. ఇంట్లో సమస్యల గురించి, ఏదో సమస్య గురించి వచ్చాము. పాప గురించి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం అండి. మీకు ఎలా తెలిసింది? ఎవరో చెప్తే వినగా వచ్చాము. ఇతని పేరు ఏం పేరు అన్నారు, ఏమని తెలిసింది? దేవుడు బాబు, దేవుడు బాబు గారు. మాకు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారో తెలియదు కానండి, ఎవరో చెప్పగానే వచ్చాము అంతే అంతే. కాకినాడ నుంచి వచ్చారా? ఇది ఫస్ట్ టైమా, ముందు వచ్చారా? ఫస్ట్ టైం అండి, ఇంకా చూపించుకోలేదు. మీకు ఎలా తెలుసు ఇక్కడ ఈయన కోసం? ఏంటండి ఈయన పేరు ఏం పేరు? అక్కడ చెప్పారండి. నా పేరు సరస్వతి. దేవుడు బాబా అండి. దేవుడు బాబా గారు ఏం చేస్తారంటున్నారు ఈయన? ఏమండి, ఇంకా మేము వెళ్ళలేదండి ఆయన దగ్గరికి, ఇంకా వెళ్ళలేదండి. మాకు ఇంకొకళ్ళు చెప్పారండి. వాళ్ళకి ఏమో చెప్పారండి. రాలేదండి, యూట్యూబ్లో కొట్టాడండి మా అబ్బాయి, చూసి అది అడ్రస్ తీసుకుని వచ్చానండి. అదండి. అవునండి, మా అబ్బాయి యూట్యూబ్లో కొట్టగానే వచ్చిందండి ఈయన గురించి. అదే అండి, ఏదైనా అనుకున్నవి జరుగుతున్నాయి అనేసి వచ్చామటండి. ఇదే ఫస్ట్ సార్ అండి మేము రావడం. మేడం మేము ఇక్కడ రాయకొండ చెరువు నుంచి వచ్చామండి. రాయకొండ చెరువు అండి, ఇక్కడే ముత్తేశ్వరం దాటిన తర్వాత. నేను 79లో మా పెళ్ళి ఉంది, 80లోంచి వచ్చానండి.
ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. ముగ్గురు అబ్బాయిలకి ఆగదానం మీద ఆయన ద్వారాగానే పెళ్ళిళ్ళు అవ్వి. ఆయన ద్వారాగానే పెళ్ళి మాకు అన్నీ నెరవేరాయండి. పెద్ద అబ్బాయికి 2 అమ్మాయిలు, చిన్న అబ్బాయికి 2 అమ్మాయిలు, 3 అబ్బాయికి 2 అబ్బాయిలు. చిన్న అబ్బాయి గవర్నమెంట్ జాబ్ పాస్ చేశానన్నారు, గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆర్మీలో. అన్నీ నెరవేరాయి. అప్పటి నుంచి మా అన్నండి అలా వస్తుంటాను అవకాశం ఉన్నప్పుడల్లా. అదే 2 నెలలకి 2 నెలలకి అలా వస్తుంటానండి. ఏమని పిలుస్తుంటారని ఏమని ప్రచారం అవుతుంది? దేవుడు బాబు గారు. ఎలా వచ్చారంటారు ఇక్కడ? మీకు తెలుసా అంటే ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు, ఎలా వచ్చారు? ఎలా వచ్చారంటే మా అత్తగారు వచ్చేదండి. మా అత్తగారి నమ్మకారం మాకు ఉంది. ఈ నమ్మకారం మీద అన్ని జరిగి నెరవేరే మాకు అన్ని నెరవేరాయండి. అప్పటికిప్పటికి మర్చిపోనండి, అలాగే వస్తుంటాం వెళ్తుంటాం, నెరవేరుతానే ఉంటాయి. అవునా అవ్వకపోయినా సంతోషించి వెళ్ళిపోతాం. ఆయనదే భారం అని ఆయనే చూసుకుంటారండి. ఆయన కోసం మీకు ఏం తెలుసు? ఆయన చిన్నప్పటి నుంచి కొంచెం బ్రహ్మచర్య తీసుకున్నారు అన్నారు, నిజమేనా? నిజమేనా? ఆయన బ్రహ్మచర్య ముందు కొండకుదురులో చెప్పేవారండి. అక్కడి నుంచి స్థానం కొని ఇక్కడ కట్టేరు. మా అత్తగారు వచ్చేదండి అప్పుడు. మా ఆటోలు కూడా తిరిగి గారు నడిచే వచ్చేవారు. చాలా సార్లు నడిచి నేను కూడా వచ్చానండి. నెరవేరాయండి మా పనులన్నీ. సౌకర్యాలు చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడ భోజనాలు పెడతారండి. పొద్దుటే టీ ఇస్తారు, టిఫిన్లు ఇస్తారు, ఉన్న వాళ్ళకి భోజనాలు పెడతారు. మధ్యాహ్నం టీ కూడా ఇస్తారండి. తిండికి లోటు ఏమి ఉండదండి. అన్ని సౌకర్యాలు బాగా చూస్తారండి. పడుకున్నా నైటు ఎవరికి ఇబ్బంది లేకుండా పడుకోవడానికి కూడా భోజనాల రూమ్లో స్థానం ఇస్తారండి. పడుకుంటామండి. తెల్లారు ఒకవేళ ఆటోలు దొరకకపోయినా ఉండిపోతాం, తెల్లారి వెళ్తుంటాం. ఏమైనా తీసుకుంటారు, ఏమైనా అడుగుతారా? ఏమీ అడగరండి. మనం అనుకున్నది వేయటమే. మనకు అనుకున్నదల్లా వేయటం. మనకి పనులు పూర్తవుతే ఇది అవటం అండి. ఇది వరకు అసలుగా మాట్లాడుకోండి. జనం ఎక్కువ అవడంతో అసలు ఆయనతో మాట్లాడి బొట్టు తీర్థం ఇవ్వడానికి కూడా అవకాశం ఉండలేదండి. ఎన్నాళ్ళ నుంచి వచ్చినా పంపించట్లేదండి. నెంబర్లో సిస్టమే పంపిస్తున్నారు. ఈ ఏపీల కింద పంపట్లేదండి. ఇది వరకు పంపించేవారండి, ఇప్పుడు పంపట్లేదు. నెంబర్ సిస్టం అప్పుడే సంవత్సరం నుంచి పెట్టారండి. ఇది నెంబర్ ఇది వరకే ఉండేది. కానీ ఇప్పుడు ఈ టోకెన్లు తీసుకుని ఆ నెంబర్ రాసిస్తున్నాయి. ఇది వరకు అయితే వెనక వచ్చిన వాళ్ళ ముందు వచ్చిన వాళ్ళకి ముందర లైన్ ఎట్టి ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదండి. నెంబర్ల సిస్టమ్ ఎవరి అదృష్టం కలిగి వస్తుంటాయి. జిల్లాలో ఉన్నటువంటి దేవుడు బాబా అనుగ్రహం పొందాలంటే మాత్రం ఈ యొక్క నారాయణ క్షేత్రానికి అయితే శనివారం మాత్రమే రావాలి. శనివారం తెల్లవారుజామునే 6 గంటలకి ఇక్కడ క్యూ లైన్లో కూర్చుంటే మాత్రం ఇక్కడ ఏదైతే ఇక్కడ టికెట్ ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా మనం చూస్తుంటాం. టోకెన్లు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి ప్రధానంగా ఈ జల్దీఫై వాడుతుంటే కూడా టోకెన్ నెంబర్లో ఆ నెంబర్ సిస్టంగా నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్లో 100 లోపల వస్తే మాత్రమే వాళ్ళకైతే టికెట్ ఇస్తారు. 100 లోపల రాని వాళ్ళని అయితే అక్కడే వదిలేసి మళ్ళీ బయటకు వచ్చేవలసిన పరిస్థితి ఉంటుంది. 100 లోపల వచ్చిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే ఈ విధంగా టికెట్ ఇస్తారు. నాకైతే 14వ నెంబర్ అయితే వచ్చింది. 14వ నెంబర్ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆయన అనుగ్రహం పొందాలి. ఆయన మనసులో మన కోసం, అలాగే మనకి ఏం జరుగుతుంది, మనకు జరిగింది, జరగబోయేది ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఏమి మాట్లాడకుండానే ఆయన ఎదుర్కొంటూ నుంచుంటేనే అన్నీ కూడా తెలిసిపోతాయట ఆ దేవుడు బాబాకి. మరి ఏ విధంగా చెప్తారో మరి చూద్దాం. ఇప్పుడైతే నాకు 14వ నెంబర్ వచ్చింది. ఈ యొక్క ఏదైతే నారాయణ క్షేత్రంలోకి వెళ్ళి దేవుడు బాబా ఏ విధంగా అనుగ్రహిస్తున్నారో, ఆయన ఏ విధంగా చెప్తున్నారో చూస్తా. అంటే ఈ యొక్క సీటు పొందాలంటే కనీసం 3-4 వారాలు తిరిగితేనే కానీ రాదు. కానీ మొదటిసారిగా నేను వస్తేనే నాకు ఒక సీట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నాకు 14వ నెంబర్ అయితే వచ్చింది. 3-4-5 వారాలు తిరిగినా సరే వాళ్ళకైతే 100 లోపల నెంబర్ రాకపోతే మాత్రం మళ్ళీ వచ్చే వారం ట్రై చేయవలసిన పరిస్థితి. ఇక్కడ చాలా మంది అయితే వెనక తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. ఆయన కోసం అయితే, ఆయన దర్శనం కోసం, ఆయన ఏం చెప్తారో ఎదురు చూస్తున్నటువంటి ఇక్కడైతే పరిస్థితి కనబడుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.